ఒకటి, సామూహికత నుండి వ్యక్తిగత వేడుకలకు, ఫ్రమ్ కమ్యూనిటీ టు ఇండివిడ్యువల్. గ్రామాల్లో, గతంలో పల్లెల్లో పండుగ అంటే ఊరు అంతా ఒక్కటై ఇంటింటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఉమ్మడిగా సంబరాలు, జాతరలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు వంటివి జరుపుకోవడం ఉండేది. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి కుటుంబం తమ ఇంట్లోనే లేదా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే వేడుకను పరిమితం చేసుకుంటున్నారు. సామాజిక కలయికలు కుటుంబ సభ్యులు మరియు దగ్గరి బంధువులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. పండుగ యొక్క సామాజిక బంధం కొంత తగ్గుతోంది. 2. శ్రమ నుండి సౌలభ్యానికి, ఫ్రమ్ ఎఫర్ట్ టు కన్వీనియన్స్. గతంలో అరిసెలు, పకోడీలు వంటి పిండి వంటలు ఇంట్లోనే తయారు చేయడానికి నెలల ముందు నుంచి బియ్యం నానబెట్టడం, పొడి కొట్టించడం వంటి శ్రమతో కూడిన పనులు ఉండేవి. ఇంటిని శుభ్రం చేయడం, రంగవల్లులు వేయడం పెద్ద పనిగా ఉండేది. ప్రస్తుతం చాలామంది ప్రజలు సమయం లేకపోవడం వలన స్వీట్లు, పానీయాలు మరియు కొన్ని వంటకాలను బయట కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. పండుగకు సంబంధించిన పనులు చాలా వరకు సౌలభ్యం వైపు మళ్లుతున్నాయి. 3. సంప్రదాయం నుండి సాంకేతికతకు, ఫ్రమ్ ట్రెడిషన్ టు టెక్నాలజీ. శుభాకాంక్షలు. గతంలో బంధువుల ఇంటికి వెళ్లడం లేదా పండగ కార్డులు పంపించడం జరిగేది. ప్రస్తుతం మెజారిటీ శుభాకాంక్షలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా ఒక క్లిక్తో వెళ్తున్నాయి. ఇది దూరాన్ని తగ్గించిన ప్రత్యక్ష స్పర్శ, పర్సనల్ టచ్ తగ్గుతోంది. షార్ట్స్, రీల్స్. యువతరం పండుగ ఆచారాలను కూడా యూట్యూబ్ షార్ట్స్ లేదా రీల్స్లో భాగం చేస్తూ ట్రెండీగా మారుస్తున్నారు. 4. ఆర్థిక అంశం, కమర్షియలైజేషన్. పండుగల వేళ కొత్త వస్తువులు, బట్టలు, బంగారం, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడం పెరిగింది. పండుగ అనేది ఒక పెద్ద వ్యాపార సీజన్గా మారింది. ఉదాహరణకు ఫెస్టివల్ సేల్స్. కొన్ని పండుగల నిజమైన ఆధ్యాత్మిక లేదా వ్యవసాయ మూలాలు తగ్గి వినియోగ సంస్కృతి, కన్జ్యూమరిజం పెరిగిందనే విమర్శ కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరడం, కొత్త బట్టలు వేసుకోవడం, ప్రత్యేకమైన రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం, సంతోషంగా గడపడం. మొత్తంగా పండుగ విధానం హౌ మారింది, కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం వై అంటే కుటుంబ బంధాలను, సంస్కృతిని, ఆనందాన్ని పంచుకోవడం ఇప్పటికీ బలంగానే